వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ తిరువనంతపురం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ అనేది బయలుదేరిపోయాం. ఇక్కడ తిరువనంతపురం టైమింగ్స్ మీకు మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 3:30 to 4:30. అలాగే ఇంకా మిగతా టైమింగ్ అంతా కూడా మీకు అక్కడ వీడియోలో పెట్టాను చూడండి. లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇది మేము మధ్యలో ఒక రెస్టారెంట్కి వస్తే అక్కడ దగ్గరలో ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండే ప్లేసెస్లో అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేశారు. అండ్ కిడ్ జోన్ ఉంది. అలాగే ఏ స్టేట్కి ఏది ఫేమస్ అనేటటువంటిది కూడా చూపించారనమాట. నాకు అది బాగా నచ్చింది. అది మొత్తం కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. నేను నైట్ ఎక్కడ షూట్ చేయలేదు. తిరువనంతపురం అయిపోయిన తర్వాత ఇంకే షూటు చేయలేదు. ఇదిగోండి మహారాష్ట్ర వాళ్ళ ప్రత్యేకమైన డ్యాన్స్, నాగాల్యాండ్, తర్వాత కాశ్మీరీ. సో హోటల్ చుట్టూరుగాను వాళ్ళ స్టేట్కి తగ్గ ఫేమస్ అయినటువంటి డ్యాన్స్, రాజస్థానీ, ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక, ద ల్యాండ్ ఆఫ్ రిచ్ హెరిటేజ్, ఆంధ్రప్రదేశ్ రిచ్ అండ్ కల్చరల్ హిస్టారికల్, ఇలా అన్నిట్ల గురించి ఉంది. అండ్ డేలో కూడా నేను ఎక్కడ షూట్ చేయలేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇది బాగా అనిపించి షూట్ చేశాను. దీని తర్వాత కూడా ఇంకేమీ షూట్ చేయలేదు. నేను చెప్పాను కదా, చాలా అలసిపోయాను పిల్లలతో ఉండి నేను ఎక్కడ పెద్దగా ఇంకా మధ్యలో ఏది మంచి ప్లేస్ వచ్చినా సరే షూట్ చేయాలి అని అనిపించినట్టుగా అయిపోయిందనమాట నా పరిస్థితి. ఇది బాగా అనిపించి మీకు చూపించడానికి బాగా అనిపించింది అని చెప్పి ఇది షూట్ చేశాను. మధ్యలో టీవీ అడ్డొచ్చింది, అక్కడ ఒరిస్సాదో ఏదో అడ్డొచ్చింది. బీహార్, ద బియాండ్ ఆఫ్ బుద్ధ, ఒడిస్సా ఇక్కడ ఉంది. సో ఇలాగా అన్నిట్ల గురించి డీటెయిల్డ్గా అయితే బాగా చూపించారు. దాని తర్వాత ఇక్కడ బర్డ్స్ అనేటటువంటివి నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోటల్ ఫుడ్ అది కూడా చాలా బాగుండింది. ఫైనల్గా తమిళనాడుకి వచ్చేసాం కదా, మన రైస్ అనేది దొరికింది. అండ్ మేము లంచ్ అది చేసేసాక ఇక్కడ కిడ్ జోన్ ఉందని చెప్పాను కదా, పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నారు. గాయత్రి వెళ్ళలేదు కానీ మైత్రి కాసేపు వెళ్ళి ఆడుకుంది. దాని తర్వాత ఇక్కడ మనకి హట్స్లో, ఇండివిజువల్ హట్స్లో కావాలంటే అలా కూడా తినొచ్చు, లేదంటే ఇలా కంబైన్గా కూడా తినొచ్చు. దీని నేమ్ అయితే ఏదో ఉండింది, నాకు చాలా రోజులు అయిపోయింది కనుక గుర్తుకులేదు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. అండ్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తున్నామని చెప్పాను కదా, బెంగళూరు వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను బొమ్మల కొలువు పెట్టింది, సో అది కూడా మీకు యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుండింది బొమ్మల కొలువు అయితేను. సో ఇది కిడ్ జోను, పిల్లలకి కొంత ఓపెన్ అయ్యింది అవతల వైపుది, ఇవతల వైపు ఓపెన్ అవ్వలేదు. సో దాంట్లోనే మైత్రి కొంచెం ఆ బాల్ జోన్ ఉందని చెప్పేసి వెళ్ళాడుకుంది. గాయత్రిని పంపించడానికి ట్రై చేశాను. గాయత్రి వెళ్ళను అని చెప్పింది. 30 minutesకి 100 rupees అన్నాడు. సరే అనేసి, మామూలుగా గాయత్రి ఇష్టపడుతుంది వెళ్ళడానికి, బట్ ఆ రోజు దాని మూడ్ ఆఫ్ కూడా బాగాలేదన్నమాట. దాని అయిపోయిన తర్వాత నేను ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు దాంతో స్పెండ్ చేసేసి నెక్స్ట్ బ్యాక్ టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాం. డిన్నర్ బయట చేసాం. ఇలా బొమ్మల కొలువు పెట్టింది తనను దసరా నవరాత్రుల్లోని. ఇది దసరా నవరాత్రుల్లో తీసినటువంటి వీడియో. మీకు పోస్ట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో తెలియదు, మేబీ చాలా రోజులు కూడా పట్టచ్చు, ఎందుకంటే ముందు ప్రీవియస్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి. నేను డైలీ పోస్ట్ చేసినా సరే సరిపోవేమో, బట్ నాకు ఆ పోస్ట్ షెడ్యూల్ పెట్టడానికి కూడా కొన్నిసార్లు అవ్వట్లేదనమాట పిల్లలతో. నా హెల్త్ సపోర్ట్ చేస్తే పిల్లలది బాగుండట్లేదు, పిల్లలది నాది బాగుంటే మొబైల్ మధ్యలో చాలా రోజులు పాడయింది. సో దానివల్ల వీడియోస్ అనేవి ఇక చాలా డిలేగా పోస్ట్ అవుతున్నాయి. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బై బై, సీ యూ, థ్యాంక్ యూ.